మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్ శ్రీకృష్ణామృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 52వ ఎపిసోడ్కి అడుగు పెడుతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సాధానంద యోగి గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు ఎపిసోడ్ మనం స్టార్ట్ చేసుకుందాం. మరి ఇప్పుడు భగవద్గీత 3వ అధ్యాయము 42వ శ్లోకము మనం ఇప్పుడు వివరించుకోబోతున్నాం. శ్రద్ధగా ఆలకించండి. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహా. శ్రద్ధగా పలకండి. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహా. తాత్పర్యమేమనగా ఇంద్రియాలు బలమైనవి, ఇంద్రియాల కన్నా మనసు, మనసు కన్నా బుద్ధి గొప్పది. ఇంద్రియాలు బలమైనవి అంటే ఇప్పుడే చెప్పుకున్నాము గత ఎపిసోడ్లో. ఏమని ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియము. మరి జ్ఞానేంద్రియాలు ఏవి అంటే చెవులు, చర్మము, కళ్ళు, ముక్కు, నాలుక. మరి కర్మేంద్రియాలు ఏవంటే నోరు, మాటలు మాట్లాడమంటే కర్మతోనే కదా, అంటే కర్మ అంటే పని చేస్తాయి. నేను ఇప్పుడు చెబుతున్నాను ఒక పని అంటే కర్మ, నోరే కదా చేసేది. మరి నోరు, కాళ్ళు, చేతులు, మలమూత్ర విసర్జన కేంద్రాలు, ఇవన్నీ కలిపితే మొత్తము జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. మరి అంతరేంద్రియము మనసు. ఇవి మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రియాలు, మనస్సు అనేది మనల్ని మంచి చేయించేది ఇదే, చెడు చేయించేది ఇదే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంద్రియాలు బలమైనవి. ఇంద్రియాల కన్నా మనసు, మనసు కన్నా బుద్ధి గొప్పది. చూడండి, ఇంద్రియాల కన్నా మనసు బలమైనది. ఇంద్రియాలు చూసాయి, గమ్మున మీరు ఏదో చూశారు, మంచి ఆభరణం చూశారు, లేదా ఒక మంచి మోడల్ కార్ చూశారు. మీరు చూసినట్లు ఉండకుండా మనస్సుకు లోపలికి ఆలోచనల రూపంలో పోతాయి. అరే బాగుంది, ఇది నాదైతే బాగుంటుంది, ఎంత పడుతుంది, నేను కొనగలుగుతానా, నా సేవింగ్స్ ఉన్నాయా, అప్పు చేద్దామా, ఏదైనా ప్రాపర్టీ అమ్ముతామా, ఇలా రకరకాల ఆలోచనలు అని మనసు అంటారు. మనసు అంటే ఇంకొకటి ఏదో కాదు, ఆలోచనలే మనసు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి మనసు కన్నా, ఇంద్రియాల కన్నా బలమైనదేమి మనసు. కళ్ళు చూసేసే వెళ్ళిపోయినాం మనం. ఏదో మనం షాపుకి వెళ్ళాం ఫ్రెండ్తో పాటు, మంచి ఆభరణం తను తీసుకెళ్ళింది, అక్కడ ఎన్నో అందమైనటువంటి వజ్రాభరణాలు, బంగారు నగలు ఉన్నాయి. ఇది అందరికీ అర్థమవుతుందని ఉదాహరణగా చెబుతున్నాను. ఒక చీరల షాపుకి మీరు వెళ్ళారు, చూశారు, ఇంటికి వచ్చేశారు. అక్కడ షాప్ లేదు, బట్టల దుకాణం లేదు, బంగారు ఆభరణాల దుకాణం లేదు, మీ కళ్ళ ముందు ఏం లేవు అవన్నీ. కానీ ఇంద్రియాల కన్నా బలమైనది ఎందుకు మనసు అన్నారంటే, మీరు ఇంటికి వెళ్ళినా, నిద్రపోయినా, ఉదయం లేసినా, ఆఫీసుకు పోయినా, మీ బంధువులతో మాట్లాడుతున్నా, స్నేహితులతో మాట్లాడుతున్నా, ఇంట్లో ఏ కార్యం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, అరే ఆ చీర తెచ్చుకోవాల్సింది, అరే నేను ఈ నగ ఎలా కొనాలి, ఎప్పుడెప్పుడు అది నాదవుతుంది అని ఎక్కడ మొదలవుతుంది? మనసులో మొదలవుతుంది. ఏ రూపంలో మొదలవుతుంది? ఆలోచనల రూపంలో మొదలవుతుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మరి ఇంద్రియాల కన్నా బలమైనది ఏవి? మనసు. మరి మనసు కన్నా బుద్ధి ఏమి? బుద్ధి అనేది మనసు ద్వారా స్పందిస్తుంది, ఆత్మ ద్వారా స్పందిస్తుంది. మనసు ద్వారా స్పందించేది సరికాని బుద్ధి, ఆత్మ ద్వారా స్పందించే బుద్ధి సరి అయినది అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి మనసు ద్వారా స్పందించిన బుద్ధి ఏం చెప్తుంది? ఎలాగైనా వెళ్ళి కొనేసేయి, నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర వివాహానికి వెళ్తున్నావు, గొప్పగా కనిపిస్తావు అని సరికాని ఆలోచనను మనకు పంపిస్తుంది. మరి మనసు కన్నా ఏది శక్తివంతమైనది? బుద్ధి. ఇక్కడ అదే చెప్తున్నారు. ఇంద్రియాలు బలమైనవి, ఇంద్రియాల కన్నా మనసు, మనసు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా అత్యంత గొప్ప దానినే ఆత్మ అని అంటారు. ఆత్మ ఎలా ఉంటుంది అంటే, మరి పరమాత్మని ద్వారా తను పొందినటువంటి జ్ఞానంతో కూడుకొని ఉంటుంది. మరి అటువంటిది ఆత్మ గొప్పది అంటున్నారు. మనము ఆత్మ జ్ఞానంతో కాదు కదా విరాజిల్లుతుండేది, సంగమిచ్చిన బుద్ధితో కదా మనం ముందుకు సాగిపోతున్నాము. మనసేమో ఇంద్రియాల నుంచి జ్ఞానాన్ని గ్రహించి ఆలోచనల రూపంలో మదనపడి బుద్ధిని బుద్ధిని అంటే సరికాని దోవలో నడిపిస్తుంది. నచ్చినట్లు మాట్లాడు, నచ్చినట్లు సంపాదించు, అడ్డదిడ్డమైన పనులు
చేయిస్తుంది. బుద్ధి గడ్డి తినిందా అని అంటారు. దాని అర్థమేమి? మరి మనసు ఏ విధంగా ఆలోచనలుంటుందో, ఆ బుద్ధి కూడా చేసేసే ఏం కాదు. మనం బాగుండడం ముఖ్యము. మన వాళ్ళు బాగుండడం ముఖ్యము అని అడ్డదిడ్డమైన ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది అని దాని అర్థం అన్నమాట. ఓకే. ధ్యాన వివరణ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు ఏం చెప్పారో చూద్దాం. సరి అయిన బుద్ధి అంటే నేను చదవాలి అనుకునేది సరి అయిన బుద్ధి. నేను చదవను. నేను ఖర్చు పెట్టను అనేది సరైన బుద్ధి. అవసరానికి ఖర్చు పెడతాను. అది కూడా సరైన బుద్దే. ఎంత అవసరం ఉన్నా లేకున్నా నాకు నలుగురు ముందు పరువు పోకూడదు. అప్పు చేసైనా ఖర్చు పెడతాను అంటే సరి అయినదంటారా? ఎంతో మందిని చూస్తుంటాం. వారికుండేది ఎంతో కొద్దిగా ఉంటుంది. చాలా చిన్న జీతగాళ్ళు ఉంటారు. కుటుంబాన్ని, పరివారాన్ని చూసుకోవడానికి సరిపోతుంది. ఒక్కొక్క నెల సరిపోదు. అయినా ఎవరైతే సంఘంలో ఉన్నారో, సంఘం అంటే బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగువారు, వీరే కదా సంఘము అంటే. వారి కోసం వీరి జీవితాన్ని పణంగా పెడతారు. ఎంత మూర్ఖపు ఆలోచన. మరి ఆత్మ ఏం చెబుతుంది అంటే ఎవరి కోసమే బతకొద్దు, నీ కోసం నువ్వు బతుకు, కష్టాలను కొని తెచ్చుకోవద్దు అని అంటుంది. అప్పుడు సరి అయిన విధంగా ప్రవర్తిస్తాడు. దాన్ని సరి అయిన బుద్ధి అంటారు. ఒకరి కోసం నేను సంపాదించను, ధర్మ మార్గంలో నేను సంపాదిస్తాను. ఆ పాపాలు ఒకరి కోసం నేను పాపాలు చేస్తే వారు కాదు కదా ఈ కర్మను అనుభవించేది. లాజిక్ గుర్తుపెట్టండి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. లాజిక్ ఏముంది ఇక్కడ? 10 మంది కోసం నువ్వు సంపాదిస్తున్నావు. 10 మంది నేను శభాష్ అనిపించుకోవాలా. మా వోడు, మా కొడుకు, మా కోడలు, మా మర్ది, మా తమ్ముడు, మా అన్నయ్య అని వాళ్ళు ఏదో చెప్పుకోవాలా, నా స్నేహితుడని గొప్పగా చెప్పుకోవడం కోసం సరికాని మార్గంలో సంపాదిస్తే దాని యొక్క పర్యవసానం వారు కాదు తీసుకునేది. ఎవరు చేస్తున్నారో ఆ దుష్కర్మలు వారు తీసుకుంటారు. సరికాని బుద్ధి, సరికాని వాళ్ళ వెంబడి వినింది, పని చేసింది, పనిష్మెంట్ ఎవరికి? మనకే. ఆత్మ ద్వారా పొందినటువంటి బుద్ధి, ఆత్మజ్ఞానం ద్వారా పొందిన బుద్ధి, ఒకరి కోసం నేను బతకను, ధర్మ మార్గంలో నేను బతుకుతాను. నేను తెలుసుకున్న నీతి నియమంలో నేను బతుకుతాను, ధర్మాన్ని విడనాడను. సత్యం తెలుసుకొని ఆ సత్యాన్ని ఆచరించడాన్ని ధర్మం అంటారు. సత్యంని ఏదైతే తెలుసుకొని ఏది చేసినా తిరిగి వస్తుంది అనేది సత్యం. అంతటా పరమాత్ముడున్నాడు అనేది సత్యం. అన్నిటినీ గమనిస్తున్నాడు అనేది సత్యం. ఏది చేసినా 10 100 తిరిగి వస్తుందనేది సత్యం. సత్యం తెలుసుకొని అంటే ఆచరిస్తున్నప్పుడు ధర్మంలో జీవిస్తున్నాము అని అర్థం. మరి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతావో ఆ జ్ఞానం ద్వారా పొందినటువంటి విధంగానే నువ్వు జీవిస్తావంటే బుద్ధి సరి అయినదిగా ఉంది అని అర్థం. సంఘం ఇచ్చిన బుద్ధితో సరికానిదిగా ఉంటుంది. ఆత్మజ్ఞానులు ఇచ్చినటువంటి, గురువులు ఇచ్చినటువంటి బుద్ధితో సరి అయినదిగా విరాజిల్లుతూ ఉంటుంది అని అర్థము. ధ్యాన విన్న ఆత్మనే నిప్పు మీద ఉన్న ఇంద్రియాలు, మనసు, బుద్ధి అనే 3 నివుర్లలో, 3 ఆవరణలో, 3 పొరల్లో ఉన్నాం మనం. మన మీద ఈ యొక్క ఇంద్రియాల మీద మనసు మీద బుద్ధి 3 ఒకదాని మీద ఒకటి లేయర్స్ ఉన్నాయి, ఆవరణలు ఉన్నాయి, పొరలు ఉన్నాయి. కళ్ళు చూసి గమ్మునుంటే మనసు ఊరుకుండడం లేదు. మనసు ఊరుకుంటే సంఘం ఇచ్చినటువంటి బుద్ధి మనల్ని రేకెత్తిస్తుంది. స్నేహితుడు మనతో పాటు వచ్చింటాడు, కొనేసేయ్, నీకు కొద్దిగా నేను కావాలంటే అప్పు ఇస్తాను, మా వాళ్ళతో ఇప్పిస్తాను, మరు నెలలో కాకపోతే మరు నెలలో తీరుస్తువు, నీ పెళ్లిలో, నీ స్నేహితుల పెళ్లిల్లో నువ్వు చులకనవుతావు, నీ బంధువుల పెళ్లిల్లో చులకనవుతావు, నువ్వు గొప్పగా కనిపించాలి కదా అని వాళ్ళు లేనిపోని యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. ఆ తర్వాత పర్యవసానం పొందాల్సింది ఎవరు? మనము. వారికి వడ్డీ డబ్బుల కోసం వారు మనల్ని రెచ్చగొడితే మనము ఆ మూర్ఖపుమైనటువంటి ఆశతో, ఇంద్రియాల వల్ల ఈ కళ్ళు చూసాయి, ఈ చెవులు విన్నాయి, వాటిని మనము తృప్తి పరచడం కోసము తప్పు దారుల్లో పరిగెడితే వాటి పర్యవసానం మనము తిరిగి పొందాల్సి ఉంటుంది అని మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. ప్రపంచమంతా ఆశలు, కోరికలతోనే పరిగెడుతూ ఉంది. ప్రతి ఒక్కరికి ఆశయాలు ఉండడంలో తప్పులేదు, ఆశయాలు ఉండడంలో తప్పులేదు. సరి అయినవా, సరి కానివా అని ఎవరిని వారు గమనించుకోవాలి, సరి చేసుకోవాలి. ఒకరు చెబితే ఇంకొకరికి నచ్చదు కాబట్టి ధ్యానం చేస్తూ జ్ఞానం పొందినప్పుడు గురువుల బోధన ద్వారా, భగవద్గీత బోధన ద్వారా నీ అంతరాత్మ నీకు సరిచేస్తూ వస్తుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. 3 నివుర్లలో, 3 ఆవరణలో, 3 పొరల్లో ఉన్న మనం ఇంద్రియాలు మనసుకు మూలమైనది. ఇంద్రియాలేమి మనసుకు మూలం. కళ్ళు చూడలేదు, చెవులు వినలేదు, ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? రావు.
మనసు స్పందిస్తుంది, మనసు మనల్ని రేకెత్తిస్తుంది, మనసు మనల్ని అతలాకుతలం పరుస్తుంది అంటే అర్థమేమి? ఇంద్రియాల మూలం. చూడండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూశాడు, చాలా చక్కగా ఉంది, ప్రేమించాలనుకున్నాడు. ఆ అమ్మాయి ససేమిరా అనింది, పరిగెత్తాడు, తనను ఫాలో అయ్యాడు, వేధించాడు, ఇబ్బందులు తెచ్చిపెట్టాడు, తను ఇబ్బందులు పడ్డాడు. మూలం కళ్ళు కాదంటారా? లేకపోతే ఒక స్నేహితుడు వచ్చి పలానా అమ్మాయి చాలా అందంగా ఉంది అంటే ఇతను ఊహల్లోకి తేలిపోయి తనను చూడాలనుకుంటూ తనను ఇబ్బంది పెడుతూ, ఆ శ్రీమూర్తిని ఇబ్బంది పెడుతూ ఎంతమంది పోలీస్ స్టేషన్లో చిక్కుకొని లేరంటారు, కోర్టుల చుట్టూ తిరగడం లేదంటారు. చూశావు, కావాలనుకున్నావు, కాదన్నప్పుడన్నా ఏం చేయాలి? సరే అని వెనకడుగు వెయ్యాలి. అటువంటి బుద్ధి లేదు కదా. ఆత్మజ్ఞానుల మాట వింటే నీది కానిదేది నువ్వు కోరరాదు అని ఆత్మజ్ఞానం చెబుతుంది. నీదైంది నీకు వచ్చి తీరుతుంది. ఆ శ్రీమూర్తితో నీ యొక్క రాత వివాహం వరకు రాసి పెట్టి ఉంటే నీ ఇద్దరి జీవితము ఎన్నో సంవత్సరాలు భార్యాభర్తలుగా విరాజిల్లాలని ఉంటే వచ్చి తీరుతుంది అనేది ఆత్మజ్ఞానము. మరి సంఘం ఇచ్చిన జ్ఞానం ఎలా ఉంటుంది? నువ్వు వెళ్ళు, నువ్వు అమ్మాయిని ఇబ్బంది పెడతావో బాధ పెడతావో నీ దానిని చేసుకొని స్నేహితులు రేకెత్తిస్తారు. ఇప్పుడు చెప్పండి, మరి మన చుట్టూ ఉన్న సంఘం సరి అయినదా సరికానిదా? ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాము, పేపర్లు చదువుతూ ఉంటాము, న్యూస్లో వింటూ ఉంటాము. తానను కాదు అనిందని యాసిడ్ దాడి చేసిన వాళ్ళని చూస్తూ ఉంటాము. ఈ జన్మలో నువ్వు పోలీసులకు చిక్కుతావో చిక్కవో, నీ యొక్క డబ్బుతో నువ్వు కోర్టులో నుంచి బయటపడతావేమో నాకు తెలియదు, కానీ పైన ఒక కోర్టు ఉంది, పైన ఒక న్యాయశాస్త్రం ఉంది, ఒక జడ్జి ఉన్నారు. మన కర్మలను మనము 10 100 అనుభవించాల్సి వస్తుంది. మన మీద చివరి యాసిడ్ పోయాల్సిన అవసరం లేదు. ఓ పెద్ద మేనేజర్ అయ్యి ఒక పెద్ద యాసిడ్ ఫ్యాక్టరీ పెట్టి ఆ యాసిడే నీ మీద పడితే మొత్తం ఒళ్ళంతా కాలిపోయి మంచంలో పడి సంవత్సరాలైనా కోలుకోకపోతే ఆ బాధ 100 తిరిగి వచ్చిందని అర్థమవుతుంది. సృష్టిలో ప్రతిదీ కరెక్టే అనేవారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పరిస్థితులు కరెక్టే, వ్యక్తులు కరెక్టే, స్థితి కరెక్టే, అన్ని పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. మనకు జ్ఞానం లేక ఇది సరి అయినది, ఇది సరికానిది అంటున్నాము. ఈ సృష్టిలో అన్నీ సరిగ్గా ఉన్నాయి అని ఎప్పుడు గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు చెబుతూ వచ్చారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమి? సరి అయినదే సృష్టి నియమం అంతా సరిగ్గా ఉంది, సరికానిదంటూ ఏదీ లేదు అని మనము అర్థం చేసుకోవాలి. మరి ముందుకు వెళ్ళిపోదాం. ఇంద్రియాలకు మనసు మూలమైనది. మనసు చెప్పినట్లు ఇంద్రియాల వెంట పరిగెడతాము. మన మనసు రేకెత్తిస్తూ ఉంటుంది సంపదల వైపు, వ్యక్తిని పొందడం వైపు. స్త్రీలు కూడా ఎంతమంది నచ్చిన పురుషుడి వైపు, భార్య ఉన్నా కూడా తప్పుడు దోవలు దోవి ఎన్నో సినిమాలే కాదు న్యూస్ పేపర్లు కూడా వింటున్నాము. ఇటువంటి వారిని మనము ఎటువంటి విధంగా పోల్చాలో చెప్పండి. ఎప్పుడు పురాణ గాథల్లో శూర్పణఖలే కాదు, ఇప్పుడు కూడా మన చుట్టూ ఇలాంటి శూర్పణఖలు ఉన్నారు. ఇది సరి అయినదా సరికానిదా? ఇంద్రియాలు వ్యామోహించాయి ఆ శూర్పణఖకు కూడా. అరే, పరాయి భర్త, పరాయి వాడు నాకు సోదరుడితో సమానమని ఆలోచించిందా? పరాయి స్త్రీ నాకు సోదరితో సమానమని అతను ఆలోచించాడా? ఇంద్రియాలే కదా వీటికి అన్నిటికీ మూలము. ఇంద్రియాలు చూశాయి, అందంగా అనిపించింది, నాదైతే బాగుంటుంది అనిపించింది, నాకే సొంతం కావాలనిపించింది. మరి ఆ ఇంటి ఇల్లాలని నువ్వు రోడ్డును పాలు చేస్తే మరి తిరిగి అనుభవించమంటారా? ఖచ్చితంగా అనుభవిస్తాము. అదే భగవద్గీత మనకు చెప్పేది. సరి అయినదేది, సరికానిదేమి? సంఘం ఇచ్చిన బుద్ధి వైపు పరిగెట్టొద్దు. ఆత్మజ్ఞానులు ప్రసాదించేటువంటి బుద్ధి వైపును అడుగులు వెయ్యి, భగవద్గీత వైపు అడుగులు వెయ్యి అని మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఉపపురాణాలు, వేదాలు ఎన్నో మనకి సద్మార్గాన్ని చూపించాయి. ఎంతోమంది మహానుభావులు మనల్ని ఎటు నడవాలి, ఏది సరి అయినది, ఏది సరికానిది అని ఎన్నో రకాలుగా శ్లోకాలు, పద్యాలు ఎన్నో మన ముందుకు తెచ్చిపెట్టారు. హిందూ ధర్మంలో ఒక గ్రంథం కాదు, చదవాలనుకుంటే 100, 1000, లక్షల గ్రంథాలు ఉన్నాయి. అన్ని చెప్పేది ఒకటే, సరి పైన పని చెయ్యి, సరి కానిది చెయ్యొద్దు, ఇతరులకు నష్టం కలిగించేది చెయ్యొద్దు. ఎలా అని అర్థమవుతుంది మేడం? నా వరకు అన్నీ నాకు రైట్ అనిపిస్తాయి అంటారు కదా. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పత్రిసారి చెప్పేవారు ఎప్పుడు, ఒకరు నీకు ఏది చేసే సుఖంగా ఉంటుందో, హాయిగా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో అది ఇతరులకు చేసేయి, అది సరి అయినది. సరికానిది ఏదో తెలుసా? ఇతరులు నీకు ఏది చేస్తే నొప్పిగా ఉంటుందో, బాధగా ఉంటుందో, నష్టంగా ఉంటుందో, కష్టంగా ఉంటుందో, ఊపిరాడనంత బాధగా ఉంటుందో అది ఇతరులకు చెయ్యొద్దు. ఎంత బాగా చెప్పారు కదా గురువుగారు.
ఇతరులు నీకు ఏది చేస్తే సుఖంగా ఉంటుందో ఇతరులకు చెయ్యి, ఇతరులు ఏది నీకు చేస్తే బాధగా ఉంటుందో, కష్టంగా ఉందో ఇతరులకు చెయ్యొద్దు. సింపుల్, వెరీ సింపుల్. మనం ఎలా జీవిస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్? డెడ్ ఆపోజిట్ అనుకుంటాం గాను, చాలా వ్యతిరేకంగా జీవిస్తున్నాను అనుకుంటున్నాము నేను. అంతే కదా! దీనికి అంతటికి మూలం మన దగ్గర సరి అయిన జ్ఞానము లేకనే. అందుకనే భగవద్గీత ఎన్నో వేల సంవత్సరాలుగా మన ఇంట పూజ గదిలో పూజలు అందుకుంటుంది గాని, అందులో జ్ఞానాన్ని బూజు పట్టినటువంటి ఈ మనసుకు, ఈ బుర్రకు, ఈ బుద్ధికి మనం అందించింటే మన జీవితం ఎంతో గొప్పగా ఉండేది. ఎంతో మందికి గొప్ప రోల్ మోడల్‌గా ఉండేవాళ్ళము. ఈ నీచ నికృష్టమైన మనస్తత్వానికి కారణమేమి? మన దగ్గర సరి అయిన ఆత్మ జ్ఞానము లేకనే. మనసు కన్నా బుద్ధి బలమైనది, మనసు కన్నా సంఘం ఇచ్చిన బుద్ధి బలమైనది. మనసు కన్నా బుద్ధి బలమైనది, మరి మనసు కన్నా సంఘం ఇచ్చిన బుద్ధి ఇంకా బలమైనది. ఎందుకంటే వారి యొక్క మాటలు, చేష్టలు మన మీద ప్రభావం చూపిస్తున్నాయి, పెత్తనం చెలాయిస్తున్నాయి. మన కోసం మనం బతకాలి మై డియర్ ఫ్రెండ్స్, పక్క వారి కోసం కాదు. నీ కుటుంబం కోసం నువ్వు బతకాలి కాదనడం లేదు, కానీ అధర్మం పాలు చెయ్యరాదు. నేను ఇలానే జీవిస్తాను, నువ్వు నాతో పాటు జీవించాలంటే మన ఇంటిలో భగవద్గీతలో ఉండాలి, భగవద్గీత యొక్క పారాయణం చెయ్యాలి. అప్పుడు నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ పరివారం కానీ తప్పు చెయ్యమని అడగరు. ఆత్మజ్ఞానం లేకనే నీ కుటుంబం నిన్ను తప్పు ద్రోవ పట్టిస్తుంది, నువ్వు తప్పు దోవలో నడుస్తున్నావు. ఇవన్నీ సరి కావాలంటే అర్థమేమి? ముందు మనకు సరి అయినదేమి, సరికానిదేమి అనే జ్ఞానము కావాలి. భగవద్గీత వింటే, చదివితే శ్రీకృష్ణ పరమాత్మ ఏది సరి అయినది, ఏది సరికానిది, ముక్త పదం పొందాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని అన్ని విషయాలు కూలంకషంగా మనకి వివరించి చెప్పడం జరిగింది. ఓకే, మనసు కన్నా సంఘం ఇచ్చిన బుద్ధి బలమైనది. చూడండి, సంఘం ఇచ్చిన బుద్ధిని బట్టే మన మనశ్చేష్టలు ఉంటాయి. సంఘం ఇచ్చిన బుద్ధిని బట్టే అంటే మన చుట్టుపక్కల స్నేహితులు, బంధువులు, భార్యో భర్తో, రక్త సంబంధికులు, వీళ్ళే సంఘం అని చెప్పుకుంటూ వచ్చాం. సంఘం ఇచ్చిన బుద్ధే మన మనశ్చేష్టలు ఉంటాయంట. వారిచ్చే బుద్ధిని బట్టే, వారిచ్చే మాటల్ని బట్టే మన యొక్క మనశ్చేష్టలు ఉంటాయి. అయితే వీటన్నిటికంటే గొప్పది ఆత్మ. వీటన్నిటికంటే గొప్పదేమి? ఆత్మ. చూడండి, ఒక కథ చెబుతాను ఇక్కడ. పరిపూర్ణానంద స్వామి భగవద్గీత చెబుతూ ఈ యొక్క కథను మనకు చెప్పారు. ఒక కథ, అందులో ఒక మనిషి, ఆవు, సింహము ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఏమని చెప్పారంట, ఒక పెద్ద మాల ఆదివారం రోజు లీజుగా తీసుకోండి అని చెప్పారంట ఒక పెద్ద వ్యాపారవేత్తకు స్వామీజీ ఏది చెప్తే అది అన్నట్టుగా అతను ఉంటాడు. అలా తీసుకొని ఒక సింహాన్ని, ఒక ఆవుని, ఒక మనిషిని తీసుకొని రండి అని చెప్పారంట. గురుగారు, సింహము, ఆవు, మనిషి, ఇంకేం లేదు అంటే ఒకరి తర్వాత ఒకరికి అని చెప్పారంట. అప్పుడు సింహాన్ని మాల్లో తిప్పారంట. అదంతా తిరుగుతూ మాంసము ముద్ద ఉన్న కొట్టులోకి వెళ్ళి, అదే మాల్లోకి వెళ్ళి, మాల్లో ఎన్నో షాప్స్ ఉంటాయి, కౌంటర్స్, ఎక్కడైతే మాంసం ఉందో చక్కగా తిని హాయిగా బయటికి తోకూపుకుంటూ అరగంటకు వచ్చేసేసింది. తర్వాత ఆవుని పంపించారంట. అంతా తిరుగుతూ ఆకుకూరలు, కూరగాయలు ఉన్న కొట్టులోకి వెళ్ళి చక్కగా అది తినేసి 45 నిమిషాలకి బయటికి వచ్చేసిందంట. మరి పరిపూర్ణానంద స్వామి ఏమని చెప్పారంట, మనిషికి నీకు గంట సమయం ఇస్తున్నాను. సింహము అరగంటలో వచ్చింది, ఆవు 45 నిమిషాల్లో వచ్చింది. నువ్వు గంటలో తిరిగి రావాలి, నీకేమేం కావాలో అన్నీ తెచ్చుకోవచ్చు అని చెప్పాడంట. సరే అని అనేసి వెళ్ళి గంటలో ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలనో కింద అన్ని తిరుగుతున్నాడు. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది వద్దు, అది కావాలి, అది కావాలి అంటే ఒక లిస్ట్ ఇచ్చింటారు. ఇవి తెచ్చుకోవచ్చు, ఈ సమయంలో ఇంత ఖరీదులో తెచ్చుకోవాలి అని. ఇది వద్దు, అది వద్దు, అది కావాలి, ఇది కావాలి. మొత్తానికి గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. ఇంకా వీడికి ఇప్పటికే బయటికి రాలేడు అనేసి మరి యజమానిని లోపలికి పంపిస్తే, జుట్టు పీక్కుంటున్నాను, ఏది తీసుకోవాలో నాకు అర్థం కాకుండా ఉంది, నా సమయం అయిపోతుంది అని అంటాడంట. చూసారా, మరి సంఘం ఇచ్చినటువంటి బుద్ధి, ఆశకు అంతు లేదు. ఇలానే ఒక రైతు రాజుకు, నా దగ్గర పొలం లేదు, మీరు ఎంతో కొంత నాకు పొలాన్ని ఇస్తే నేను హాయిగా ఆనందంగా జీవించగలుగుతాను మహారాజా అని అంటే, ఎంత పొలం ఇస్తే నువ్వు ఆనందంగా ఉంటావు అని అడిగితే, మీ ఇష్టం, మీరు ఎంత ఇచ్చినా నేను దాన్ని తృప్తిగా స్వీకరిస్తాను అంటే, అప్పుడు రాజుకు వీడి యొక్క ఆశ ఎంతవరకు ఉందో తెలుసుకుందాము అని అనుకొని తను రాజు ఏం చేస్తాడు, రేపు ఉదయం రా అని చెప్తాడు ఆ రైతుకు. వస్తాడు, కడు బీదవాడు, ఆశతో వచ్చాడు. రాజు చెప్పాడు, నువ్వు ఎంతవరకు పరిగెడతగలవో మరి తిరిగి రావాలి,
ఎంతవరకు పరిగెత్తుతావో అక్కడ నేను ఒక జెండా ఇస్తాను, అక్కడ అది పాతి మరి తిరిగి ఇక్కడికి చేరుకోవాలి, నువ్వు వెళ్ళాలి, మరి తిరిగి నా దగ్గరికి రావాలి, ఆ యొక్క స్థలాన్ని, ఆ యొక్క పొలాన్ని నీకిస్తాను, అంత పొలాన్ని నీకిస్తాను అంటాడు. అవునా రాజా, నిజమేనా? నిజమే. సరే అనేసి పరిగెడతాడు. అప్పుడు టైం ఉండదు కదా, చేతిలో టైమర్ లేదు కదా. సూర్యుడు నడి నెత్తి మీదకి వచ్చేంత వరకు పరిగెట్టి తర్వాత రిటర్న్ బయలుదేరదాము అనుకుంటాడు. కరెక్టే, వెళ్ళడం 12 అవుతుంది, మరి రిటర్న్ బయలుదేరితే సూర్యాస్తమయం లోపల నేను చేరుకుంటాను అనుకున్నాడు. పరిగెడుతున్నాడు. ఆనందం వేస్తుంది. అబ్బా! ఈ భూమంతా నా సొంతం అవ్వబోతుంది. నా ఊర్లో ఉండే వాళ్ళందరికన్నా నేను గొప్పవాడినవుతున్నాను. నేను చాలా పొలాన్ని సంపాదించుకుంటున్నాను. తెలివైన ప్రశ్న నేను రాజుగారిని అడిగానని పరిగెత్తాడు. నడినెత్తి మీదకి సూర్యుడొచ్చాడు. మరి ఇప్పుడు అతను రిటర్న్ అవ్వాలి. ఆశ ఏమని చెప్పింది? అరే! ఇంకొద్ది పరిగెత్తి తర్వాత రిటర్న్ బయలుదేరదాం. ఒక గంట సేపు పరిగెడదాము అని. ఇంకొద్ది గంట పరిగెత్తాడు. ఇంకొద్ది పరిగెడదామన్నాడు. ఇంకొద్ది పరిగెత్తాడు. ఇంకొక అరగంట పరిగెత్తేద్దామనేసి ఒక 2:30 గంట ఎక్స్‌ట్రా పరిగెత్తి రిటర్న్ బయలుదేరాడు. చూడండి, ఎప్పుడైనా ఎనర్జిటిక్‌గా ఉన్నప్పుడు ఫస్ట్ ఎంత ఫాస్ట్‌గా వెళ్ళగలుగుతామో, ఎంత దూరం వెళ్ళగలుగుతామో, రిటర్న్ అంత తొందరగా మనము అనుకున్న సమయానికి చేరుకోలేము. మరి తన బుద్ధి ఆశ వైపు పరిగెత్తింది. తన చుట్టూ ఉన్నవాళ్ళు తనని గొప్పగా చూస్తారు, ధనికుడిగా చూస్తారు, అందరూ నన్ను చూసి ఈర్ష్యపడాలి అనేది కదా తనలో ఉన్నటువంటి ఆలోచన, సరికాని బుద్ధి. మరి తిరిగి తను పరిగెత్తే లోపల అనుకున్న సమయానికి చేరుకోలేడు. రైతుకు ఎటువంటి పొలము రాలేదు. దీనినేమంటారు? ఆశ కాదంటారా? పేరాశ కాదంటారా? అదే ఇక్కడ చెప్తున్నా. సంఘం ఇచ్చిన బుద్ధిని బట్టే మన మనశ్చేష్టలు ఉంటాయి. పక్కన వాళ్ళు కూడా కమాన్ వెళ్ళు, నువ్వు సంపాదించగలుగుతావు, నువ్వు పరిగెత్తగలుగుతావు అని అన్నారు. వాడేం చేశాడు? తనకున్నది ఏదో ఆశపడి ఎంతో కొంత పరిగెత్తి తిరిగి వచ్చిన కనీసం ఒక 20 ఎకరాలన్నా తనదయ్యేది. ఆశ ఎప్పుడూ మనిషిని ప్రశాంతంగా ఉండనియదు. ఆడి ఆశల పాలు అవుతుంది. సరైన ఆశలు, ఆశయాలు కరెక్టే, కానీ సరికాని విధంగా మన ఆశలు, ఆశయాలుంటే సరి చేసుకోవాలి. ఏది సరి అయినది? ఏది సరికానిది? అర్థం కావడం లేదనుకుంటారా? భగవద్గీత చదివితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు సరి అయినదేది, సరికానిదేది అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఓకేనా? ముందుకు వెళ్ళిపోదాం. అయితే వీటన్నిటికంటే గొప్పది ఆత్మ. మనసు కన్నా, బుద్ధి కన్నా గొప్పది ఏది? ఆత్మ. ఆత్మ బలం ముందర సంఘం తల వంచి తీరుతుంది. ఆత్మబలం ఉంటే ఏమవుతుంది? ముందర సంఘము తల వంచి తీరుతుంది. ఏది విన్నా చెంచలించకుండగా, ధర్మాన్ని విడనాడకుండా ఉండడం ఆత్మబలం. ధర్మంలో జీవించడం, ఇతరులకు నష్టపెట్టకుండా, కష్టపెట్టకుండగా తనకు ఏది ప్రాప్తిస్తే అది నాది అనుకోవడం, తనది కానిది తనకు రాదు అన్న జ్ఞానం కలిగి ఉండడము ఆత్మబలం అంటే. ఇంకొక చిన్న కథ చెప్పుకుంటే మీకు ఆత్మబలం గురించి తెలుస్తుంది. శంకరాచార్యుల వారు భిక్షాటన చేస్తూ ఒక చాలా కడు బీదురాలంటే బ్రాహ్మణుని యొక్క ఇంటి ముందు భవతి భిక్షాందేహి అంటే ఆ తల్లి, అయ్యో ఈరోజు భిక్షకొచ్చారు మహానుభావుడు, ఎవరు వచ్చినా తల్లి తన దగ్గర ఉండేది ఇస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఒక చిన్న పండు అయినటువంటి విసురునికాయ తెచ్చి అప్పుడు ఆ శంకరాచార్యుల చేతిలో పెట్టి, నాయనా నా దగ్గర ఉండేది ఇదే, ఇంతకన్నా ఏదున్నా నేను నీకు ఇచ్చి తృప్తిపరిచేదాన్ని, ఇదేటితో సరిపుచ్చుకో నాయనా అనేసి శంకరాచార్యులకి ఇచ్చి నమస్కరిస్తుంది. శంకరాచార్యుల పరమాత్ముని చూస్తుంది. ఎందుకు? అంతటా ఉన్నాడనే యొక్క దృక్పథం తనలో ఉంటుంది. తను పూజించే పటంలోనే, విగ్రహంలోనే కాదు, భగవంతుడు అంతటా ఉన్నాడు అన్న స్పృహలో ఉంది కాబట్టి తను శంకరాచార్యుల చేతిలో పెట్టి, నా దగ్గర ఉండేది ఇంతే నాయనా, ఇంతకన్నా ఏదున్నా నీకు ఇచ్చేదాన్ని అని అన్నప్పుడు ఆమె యొక్క ఆత్మబలం ఆయనకు నచ్చుతుంది. అప్పుడు ఆయన చక్కగా శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రంతో ఆ తల్లి ఇంట ఆ లక్ష్మీదేవిని ఆ ప్రార్థనలో కూడా అంటారు, అమ్మ నా కోసం కాదు, ఆ కడు బీదరాలైన బ్రాహ్మణురాలి ఇంటిలోకి నువ్వు అడుగు పెట్టాలి, ఆ ఇల్లు కనకంతో నిండిపోలే, అటువంటి ఇంటిలో నువ్వు ఉంటే ఆమె ధర్మవర్తమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది, ఎంతో మందికి ఆమె ఉపశమనం కలిగిస్తుంది, లబ్ధిని కలిగిస్తుంది
అని ఆయన స్తోత్రం చేస్తాడు. ఇది ఆత్మబలం అంటే. ఆ బ్రాహ్మణురాలికి ఎటువంటి బుద్ధి ఉంది? ఉండేది కాస్త ఉంది. నేను తింటాను. నా భగవంతునికి, నా ఇష్ట దైవానికి పెట్టుకున్నాను. ఆయనకెందుకు ఇవ్వాలి అని అనుకోలేదు. శంకరాచార్యులను ఏ విధంగా చూసింది? దైవంగా చూసింది. దైవంగా చూసి ఏం చేసింది? ఆయనకు ఇచ్చింది. ఇచ్చి ఏం చేసింది? నమస్కరించింది. అప్పుడేం చేశారు శంకరాచార్యులు? కనకధార స్తోత్రము చదివారు. ఆ ఇండ్లు ఏమైంది? కనకమయం అయింది. ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటారు. సంఘం ఇచ్చిన బుద్ధితో సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులతో బాధపడుతూ ఉంటారు కదా. చూడండి, మామి చిగురు తిన్న చిలక తన మావి చెట్టుకు నీ చిగుళ్ళు ఎంత తీయగా ఉన్నాయి అని చెప్పలేదంట. కానీ వేప చిగుళ్ళు తిన్న కోకిల ఎంత అందంగా కూసిందో అంట. అంటే మన ఇంట్లోనే ఉంటూ, మనతోనే ఉంటూ, అన్ని భోగాలు మనవే, మన దగ్గర నుంచే మనవే పొందుతూ, మనల్ని చులకనగా చేసేవారు మన చుట్టూ ఉన్నవారు. ఏదో ఆత్మ జ్ఞానం పొందుతూ నీకు తెలియని ఎవరికో ఏ సహాయం చేసినా నిన్నెప్పుడు మరవని వారు కోకిల లాంటి వాళ్ళు అని ఎంతోమంది గురువులు ఉపమానంగా చెబుతూ ఉంటారు. ఆ విధంగానే ఇక్కడ మనము శ్రీకృష్ణ పరమాత్ముడు చూడండి, ఇక్కడ కుచేలునికి సంపదలుతో ముంచెత్తాడు. ఎందుకు కుచేలుడు వచ్చాడు? స్నేహితుడు చాలా గొప్పవాడు, నన్ను దగ్గరికి తీస్తాడో తీయడో అని భయంతో వచ్చాడు. ఎంతో గొప్ప స్నేహితులు మేము చిన్నగున్నప్పుడు, నేను కాదనలేదు. కానీ ఈరోజు నా స్నేహితుడు ఎంతో గొప్ప రాజ్యాన్ని పెట్టుకున్నాడు. ఎంతో సిరి సంపదలతో ఊగుతున్నాడు. అష్టైశ్వర్యాలతో ఉన్నాడు. తన దగ్గరికి నేను పోతే నన్ను గుర్తుపడతాడు. ఎందుకంటే చాలా దారిద్ర్యంతో బాధపడుతుంటాడు. తన భార్య ప్రోద్బల బలంతో పోతాడు. అడగొద్దు స్నేహితుడి దగ్గర ఏది ఆశించకూడదు అని ఆ మహానుభావుని దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం. అడగలేదు. వెళ్తూ కూడా తెచ్చిన అటుకులు అవి కూడా చాలా మగ్గిన అటుకులు కదా. ఈ మహానుభావుడికి నేను పెట్టే అటుకులు అలాంటివి, అటువంటి ఆహారం పెట్టరాదు. పంచభక్ష పరమాణాలతో శ్రీకృష్ణ పరమాత్మ నా స్నేహితుడు భుజిస్తూ ఉంటే ఈ ముతక బారినటువంటి మగ్గిన అటుకులను పెట్టరాదు అని వెనుదిరిగితే అప్పుడు కృష్ణుడు అన్నీ తెలుసు కదా, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, అన్నీ ఆయనకు తెలిసి ఉన్నాయి కాబట్టి కుచేలుడు నాకు తెచ్చినటివి నాకు ఇవ్వకుండా వెళతావా అని అడిగినప్పుడు అప్పుడు ఆయన చాలా ఆనందిస్తాడు కుచేలుడు. అరే, నా స్నేహితుల్లో ఏ మార్పు రాలేదు, నేనే అనవసరంగా బాధపడ్డాను, భయపడ్డానని ఆనందంగా సమర్పిస్తే అతను తింటూ ఉంటేనే అక్కడ సిరి సంపదలు పెరిగిపోతూ ఉంటాయి. మరి అంత సంపద స్నేహితుడికి ఇచ్చాడు, కానీ కుబేరుని దగ్గర అప్పులు కడుతూనే ఉన్నాడు. అంటే మనకు చెప్పడం కోసం, ఆశకు పోయి అప్పులు చేయొద్దు, జీవితాంతము నువ్వు వడ్డీ కాసులవాడా అని అంటారా లేదా వెంకటేశ్వర స్వామిని? ఎంతసేపు చెప్పండి కుబేరునికి అప్పు తీర్చడం కోసం, మనందరికీ జ్ఞానం ఇవ్వడం కోసమే ఉన్నంతలో ఖర్చు పెట్టు, సంఘం కోసము. ఎవరో నిన్ను గొప్పగా అనుకోవాలని నువ్వు ఈ ఇబ్బందులు కోరి తెచ్చుకోవద్దు అని ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ వివరంగా చెప్పారు. చాలా మంది నా చుట్టూ కావచ్చు, మీ చుట్టూ కావచ్చు, ఎవరో ఏదో అనుకుంటారు అని వారి కష్టపడి అప్పులు చేసి వైభోగవంతంగా జీవించడానికి ప్రయత్నిస్తారు. పెద్దలు చెప్పేవారు, ఉన్న దాంట్లో పచ్చడన్నము గంజి తాగిన ఆనందము, పరిగెత్తుకుంటూ పాయసం తాగేదానికన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు. ఇవన్నీ సత్యాలు. హాయిగా ఆనందంగా జీవించాలంటే సంఘం ఇచ్చిన బుద్ధి వదలాలి, ఆత్మ ఇచ్చిన బుద్ధిని పట్టుకోవాలి. మరి ఆ రోజు కుచేలుడికి సిరి సంపదలు అందాయంటే తనలో ఎటువంటి నా స్నేహితుడు గొప్పవాడు, తన దగ్గర నుంచి మంచి మాటలు చెప్పి సంపద కొట్టేద్దామని రాలేదు. ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవాలంటే మీరు శ్రీకృష్ణామృతం చూడాలి. శ్రీకృష్ణ పరమాత్మ మనకు బోధించే బోధనలు స్వీకరించి మన జీవితాన్ని మనము దిద్దుకోవాలి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఒక అద్భుతమైన ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మీ ముందు ఉంటాము.